హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈరోజు ఈ వీడియోలో మనం అగ్రిసెట్ కౌన్సిలింగ్ గురించి కొన్ని బ్రీఫ్గా విషయాలు అయితే మనం చూద్దాం. అగ్రిసెట్ కౌన్సిలింగ్ మనకి ఈ శనివారం అంటే 15th ఏర్పాటు చేశారు. సో చాలామంది ఈసారి జాయిన్ అవ్వలేదన్నమాట. దాదాపు 70 సీట్ల వరకు ఖాళీగా ఉన్నట్టు మనకి ఉన్నటువంటి వివరాలను బట్టి మనకైతే తెలుస్తుంది. ఎప్పుడు ఇలా జరగలేదు, ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు ఈసారి. ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకోలేకపోవడం, ఇలాంటి రకరకాల కారణాల వల్ల చాలామందికి మొన్న ఫస్ట్ కౌన్సిలింగ్లో వెబ్ కౌన్సిలింగ్లో సీట్లు అయితే వాళ్ళకి రాలేదు. ఇప్పుడైతే అన్ని పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకైతే వస్తాయి. అయితే ఎక్కువ సీట్లు ఈసారి అయితే ఖాళీగా ఉండిపోవడం అయితే జరిగిందనమాట. అందువల్ల మీరు మీ ఎలిజిబిలిటీని బట్టి తప్పనిసరిగా రేపు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే కౌన్సిలింగ్లో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల అనుకున్న వాటికంటే కూడా ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనకి సీట్ టెక్నాలజీలో అనుకున్నంతమంది లేరనుకోండి, సీట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ సీట్స్ ఏవైతే ఉన్నాయి కనీసం ఒక 10 నుంచి 15 సీట్స్ వరకు మిగిలాయి అనుకోండి, ఎవరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, అవన్నీ కూడా అగ్రికల్చర్కి కన్వర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల మనము ఒక హోప్ తోటి అక్కడికైతే వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కౌన్సిలింగ్కి వెళ్ళండి, ఛార్జీలకు 1000 రూపాయలు 2000 ఎంతో ఖర్చు అవుతాయి. ఏమైంది, దానివల్ల మనకి నష్టమేం లేదు కదా, వస్తే సీట్ వస్తుంది, లేకపోతే 1000 రూపాయలు పోయి అనుకుంటాం. సో అందువల్ల కౌన్సిలింగ్కి వెళ్ళి అక్కడ పరిస్థితి అంతా కూడా మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు కౌన్సిలింగ్కి వెళ్ళమని చెప్తుంటానంటే, అక్కడికి పేరెంట్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, ఈ కోర్స్కి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనకు కొంచెం కాంపిటీషన్ తెలుస్తుంది అనమాట. కాంపిటేటివ్గా ఆలోచించడం తెలుస్తుంది. ఒకవేళ కనుక ఈ ఇయర్ కనుక రాలేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా సరే మనం హార్డ్ వర్క్ చేసి ఎలాగైనా సీట్ సంపాదించాలనేటువంటి దృక్పథం పెరుగుతుంది ప్రధానంగా. సో అందువల్ల నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే, తప్పనిసరిగా కౌన్సిలింగ్కి వెళ్ళండి, అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎవరు ఎలా వచ్చింది, ఏంటి, ఈ ఇయర్ ఏ కేటగిరీలో ఎక్కడెక్కడ సీట్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇలాంటివన్నీ తెలుస్తాయి మనకు. మొత్తం ఒక డేటా అనేటువంటిది మనకు తెలుస్తుంది. లేదా సీట్ మీకే రావచ్చు, అలా ఉంటాయన్నమాట. చాలామంది ఏంటంటే, ఇంక నాది మా కేటగిరీలో 2 సీట్లు ఉన్నాయి, 3 సీట్లు ఉన్నాయి, ఇంక మనకేం వస్తాయి, ఆ మధ్యలోనే ఎవరో అలా మనం ఇదైపోయిన అవసరం, మనం డిసైడ్ చేయకూడదు. సో కౌన్సిలింగ్ అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే స్పాట్ డెసిషన్స్ తీసుకుంటారు. అప్పటికప్పుడు కొన్ని కేటగిరీస్లో లేని సీట్లు పెరుగుతూ ఉంటాయి. కొన్ని కేటగిరీస్లో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమందికి సీట్లు రావచ్చు. మీరు అక్కడ స్పాట్లో ఉంటే ఇవన్నీ జరగవచ్చు. లేకుండా వెనకాల ఉండి నాకు కాల్ చేస్తారనుకుంటే అవ్వదు. రేపటిదే ఫైనల్ కౌన్సిలింగ్ కాబట్టి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయితే అవ్వాలి. సో ఇది ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను.